ఎలక సచ్చింది. పరకాయ ప్రవేశం. ఆ పరకాయ ప్రవేశం గురించి నేను గత 5 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాను. ఎక్కడ పెడుతున్నారు? ప్రమాణికంగా నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు బాబు. నేను వెళ్ళి మా అన్నను పంపుతాను. ఆ 2 క్లాస్ దాకా చదివాడు. బాబు ఒక్క నిమిషం. ఈ పరకాయ ప్రవేశం గురించి ప్రయోగం చేద్దామని మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాను. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఏం చేయాలి బాబు? ఏమీ లేదు, నేను మంత్రం చెబుతాను. మీ నడినెత్తి మీద రెండే వెంట్రుకలు పీకి నేను చెప్పిన మంత్రం చదవాలి. చదివితే ఏమవుద్ది? చదవగానే మీరు పడిపోతారు. ఆ చచ్చిపోయిన ఎలక బతుకుతుంది. అంటే నేను చస్తానన్నమాట. అదే అచ్చంగా చావడం కాదు, పరకాయ ప్రవేశం. తర్వాత మళ్ళీ మంత్రం చదివితే మీ బాడీలోకి మీరు వచ్చేస్తారు. ఈ ఉపకారం మీరు చేసినందుకు ఇదిగో ఈ 100 రూపాయలు ఇచ్చుకుంటాను. బాబాబు నా మాట కొట్టేది. చాలా చెప్పొచ్చు. 100 స్కూల్ చచ్చిపోవాలా? నేను ఎలకలో దూరంగానే నా శవాన్ని 200కి అమ్ముకోవాలి. వేస్తున్నావా వేసగలరు? చిత్తం అదేం కాదు, చెప్పాను కదా, పరకాయ ప్రవేశం అంతే. పరకాయ ప్రవేశం బీరకాయ ప్రవేశం